హిందూ క్యాలెండర్ ప్రకారం మౌని అమావాస్య మాఘమాసంలో వస్తుంది. అందుకే ఈ అమావాస్యను మాఘు అమావాస్య అని కూడా పిలుస్తారు. ఆ రోజున ఎవరైనా తమ పెద్దలకు పిండ ప్రదానం చేస్తే వారు పిత్రదోషం నుండి విముక్తి పొందుతారని పెద్దలు చెబుతుంటారు. ఇదే విధంగా మౌని అమావాస్య నాడు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇప్పుడొచ్చిన మౌని అమావాస్య మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో రావడం విశేషంగా భావిస్తున్నారు. మౌని అమావాస్య నాడు నిశ్శబ్ద ధాన్యం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. మౌనం వలన కలిగే లాభాలను మౌని అమావాస్య గుర్తు చేస్తుంది. మౌనం అంటే బాహ్య మౌనం కాదని, అంతర్గతంగా మౌనంగా ఉండాలని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి మనిషి మౌన ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతుంటారు. తద్వారా మనసు ప్రశాంతంగా మారుతుందని, ఏకాగ్రత ఏర్పడుతుందని, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం అలవడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మౌనం పాటించడం అనేది సాధకులను ఎంతో ముఖ్యమని, తద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల అలవడుతోందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.